హలో అందరికీ. ఇవాళ మన దుర్గామాత యొక్క 4వ అవతారమైన మా కుష్మాండ అవతారం గురించి తెలుసుకుందాము. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. నవరాత్రుల్లో ఇవాళ 4వ రోజు. ఇవాళ మనము దేవీమాత కుష్మాండకి పూజిస్తామన్నమాట. ఈవిడ ఒక క్రియేటర్, మన మొత్తం సృష్టికి క్రియేటర్ అన్నమాట. తన పేరు చాలా సాంస్కృతిక పదాల నుంచి ఒక్కొక్క లెటర్ ఇలా తెలుపుతుంది. ఏమంటే కు అంటే లిటిల్ అంటే చిన్న, ఉష్మా అంటే వామ్త్ అనమాట, ఇంకా ఎనర్జీ, అండా అంటే కాస్మిక్ ఎగ్స్ అని. సో అలా కుష్మాండ అంటే ఎవరైతే ఈ క్రియేటర్ ఆఫ్ లిటిల్ కాస్మిక్ ఎగ్స్ అంటే ఈ బ్రహ్మాండ అంటారు మనము మామూలుగా కాస్మిక్ ఎగ్స్ని. సో ఈ సృష్టికి ఆవిడ ఒక క్రియేటర్ అన్నట్లు మీనింగ్ అనమాట. ఆవిడ యాక్చువల్లీ సూర్యుడి పైన ఉంటారు. సూర్యుడికి ఒక డైరెక్షన్ ఇచ్చేలా, ఇంకా చీకటిని తన మధురమైన చిరునవ్వుతో కప్పివేస్తూ మన సూర్యుడి వెనక్కి ఉంటారనమాట. ఆవిడ ఒక జగత్ ప్రసూతి, ఈ సృష్టికే ఒక జన్మనిచ్చిన అమ్మలాగా ఇంకా అలా కన్సిడర్ చేస్తామన్నమాట. ఒక బలంగా, ఇంకా సృష్టిని తీర్చిదిద్దిన మాతృమూర్తిగా కన్సిడర్ చేస్తాం మనము. ఇంకా ఒకసారి ఏమవుతుందంటే ఇద్దరు అసురులు ఉంటారు. దాంట్లో మొదటి వ్యక్తి పేరు మాలి, ఇంకొక వ్యక్తి పేరు సుమాలి. వాళ్ళు జతుకాసుర అనే అతన్ని ఓడించి ఇంకా శివుడికి అసలు తీవ్రమైన తపస్సు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు చాలా ఇంటెన్స్గా స్టార్ట్ చేస్తారు తపస్సుని. అలా చేస్తుండడం వల్ల వాళ్ళ బాడీ నుంచి అసలు ఏదో తెలియని ఒక ప్రకాశంతో నిండిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ తపస్సు చేస్తున్న సమయంలో వాళ్ళ బాడీ నుంచి అది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుందన్నమాట చుట్టూ కాంతివంతంగా. దీన్ని మన సూర్యదేవుడు గమనిస్తారనమాట. ఏంటబ్బా ఈ దృశ్యం ఏదో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నట్లుంది, మనం ఎలా అయినా భూమిపైకి వెళ్ళి ఏం జరుగుతుంది అసలు ఇది అనేసి చూద్దాము అనేసి ఆసక్తిగా వెళ్తాడనమాట మన సూర్యభగవానుడు. సో అతను ఏం చేస్తారంటే తను ఉన్న సోలార్ సిస్టంలో ఉన్న పొజిషన్ నుండి ఏం జరుగుతుందో కుతూహలంతో ముందుకు దగ్గరగా వస్తూ ఉంటారు తెలుసుకోవడానికి. అలా రావడం వల్ల చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయన్నమాట సృష్టిలో. ఇంకా సూర్యుడు దగ్గర వచ్చే కొద్దీ ఆ వేడిని తట్టుకోలేకపోతారు ఈ మాలి ఇంకా సుమాలి. సో వాళ్ళు ఆ సూర్యకాంతికి ఆ వేడికి బూడిదైపోతారనమాట. ఈ విషయం తెలియగానే శివుడికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా తన త్రిశూలం ఉంటుంది కదా, దాన్ని ఏకంగా సూర్యుడి పైకి ప్రయోగించి అతన్ని నేలకి కింద పడేలా చేసేస్తారనమాట. అలా చేయడం వల్ల సూర్యదేవుడు స్పృహ కోల్పోయి ఇంకా మొత్తం అలా కింద పడిపోగానే ఇంకా ఫుల్ మొత్తం ప్రపంచమంతా చీకటితో కమ్ముకుంటుంది. అలా చేయడం వల్ల ఒడిదుడుకులు కూడా మొదలైపోతాయి అన్నమాట మొత్తం సృష్టిలో. ఇంకా అప్పుడే ఇంకా మన కశ్యప ఋషి ఉన్నారు కదా, ఆయనే కదా తండ్రి లాంటి వాడు దేవతలందరికీ. ఇది చూసి తట్టుకోలేకపోతాడు సూర్యుడు అలా నేలపైన పడి ఉండడం. ఇంకా అతనికి ఇంకా ఫుల్ కోపం వచ్చేసి శివుడిని శపిచ్చేస్తాడనమాట, నీ కొడుకుకి కూడా ఇలాంటి గతే పడుతుంది అనేసి. ఇంకా అలా అనేసరికి వెంటనే శివుడు ఏం చేస్తాడు, తన తప్పు తెలుసుకొని పార్వతి దగ్గరికి వెళ్తారనమాట సహాయం కోసం. ఇంకా పార్వతీదేవి కూడా తనే కదా ఇంక ఈ సృష్టికి మొత్తం అధిపతి. ఇంకా పార్వతీదేవి ఇంకా శివుడికి హెల్ప్ చేయాలి అన్నట్లు ఆలోచిస్తారు. ఇంకా సో పార్వతీదేవి ఏం చేస్తారు, సూర్యుడు ఎక్కడైతే పడి ఉంటారో అక్కడికి వెళ్ళి ఒక గుండ్రంగా ఒక కాంతిని ఇంకా ఒక ఫైర్ క్రియేట్ అయ్యేలాగా చుట్టూ సూర్య భగవానుడికి ఒక సర్క్యులర్ స్పియర్ అంటాం కదా, ఆ షేప్లో మొత్తం ఈ కాంతితో ఇంకా ఈ ఫైర్తో నింపేస్తారనమాట. అదే ఇప్పుడు మనం చూస్తున్న సూర్య భగవానుడు. అలా ఆ సూర్యకిరణాలతో ఆమె రూపం చూడడానికి చాలా చక్కగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఆ సూర్యకాంతి వెనక భాగంలో ఆవిడ నిల్చున్నప్పుడు. ఇంకా ఆవిడ చిరునవ్వు కూడా ఒక నవ్వి ఆ కాస్మిక్ మొత్తం మన బ్రహ్మాండం మొత్తం మళ్ళీ తిరిగి వచ్చేసేలాగా, అంటే యథాస్థితికి వచ్చేసేలాగా చేసేస్తారనమాట. అలానే ఇంకా గెలాక్సీస్, ప్లాంట్స్, అనిమల్స్, ఇన్సెక్ట్స్, ఇంకా మనుషులు, ప్రాణులు అన్నీ యథాస్థితికి వచ్చేసి ప్రాణం పోసుకుంటాయి. అలా ఆదిశక్తి అయిన మన కుష్మాండ అవతారంలో మన దుర్గామాత ఈ సృష్టిని ఇంకా సూర్యుడికి అండగా వెనుకుంటూ ఈ ప్రపంచానికి మంచిగా కాంతి మరియు శక్తిని ప్రసాదిస్తూ ఉంటారనమాట. ఇదంతా చేర్చి మనము ఆవిడ్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తామన్నమాట, అదే సూర్యమండల అంతర్వర్ధిని అనేసి.
అది మన సోలార్ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది తన ప్రెసెన్స్ ఉన్నట్లు. అలా మనం ఇవాళ మన దుర్గామాతని మా కుష్మాండ అవతారంలో పూజించుకుంటాం అనమాట. అది ఇవాళ కథ. రేపు ఏం అవతారంలో కనిపిస్తారు మన దుర్గామాత అనేది రేపు చూద్దాము. థ్యాంక్ యూ.